హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు అలోవెరా సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు అలోవెరా పైన గ్రీన్ లేయర్ తీసేసి ఆ లోపలున్న ఆ వైట్ జెల్ని మాత్రమే మనం మిక్సీ పట్టించాలండి. జెల్ మాత్రమే తీసుకోవాలి. దాంట్లో ఒక గ్లాసు డిస్టిల్ వాటర్ వేసి, డిస్టిల్ వాటర్ ఉంటే డిస్టిల్ వాటర్ వేయండి ఒక గ్లాసు, లేకపోతే ఫిల్టర్ వాటర్ ఏదైనా వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని మెత్తగా పల్పు లేకుండా అలా మొత్తం మిక్సీ పట్టించేయాలన్నమాట. ఆ జ్యూస్ని ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అవి ఐస్ క్యూబ్స్ అవుతాయి. వాటిని సోప్స్కి ఉపయోగిస్తాను అనమాట. ఒకవేళ మీకు కానీ ఈ అలోవెరా లేకపోతే అలోవెరా దీనికి బదులు వాటర్ను కూడా మీరు ఆ ప్లేస్లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ చేయాలి. ఇప్పుడు ఈ అలోవెరా జ్యూస్ని ఇలా ఐస్ క్యూబ్స్ కింద చేసుకోవాలండి. ఇలా ఐస్ క్యూబ్స్ చేసిన తర్వాత దీనిని గ్రాముల్లో కొలుచుకోవాలన్నమాట. ఇంకా ట్రేలేగా మిగిలిపోయిన అలోవెరా జ్యూస్ని ఇలా సోప్ మౌల్డ్లో వేసుకుని నేను ఫ్రీజ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ అలోవెరా క్యూబ్స్ని మనం కొలుచుకుందాము. 194 గ్రాములు నేను ఈ అలోవెరా క్యూబ్స్ తీసుకున్నాను. దీంట్లోకి సోడియం హైడ్రాక్సైడ్ ఎప్పుడు కూడా అండి మీరు సోప్ మేకింగ్ చేసినప్పుడు గ్రాముల్లో మాత్రమే కొలవాలి. గిన్నెలతో కప్పులతో కొలవకూడదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అప్పుడు మనం సోడియం హైడ్రాక్సైడ్ ఎంత వేసామా అన్నది తెలియదు అనమాట. సోడియం హైడ్రాక్సైడ్ 102 గ్రాములు. ఇప్పుడు ఈ రెండు కూడా కలపాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ సోడియం హైడ్రాక్సైడ్ హీట్కి ఈ ఐస్ క్యూబ్స్ కరిగిపోతాయి అన్నమాట. ఈలోపు ఇది కరుగుతూ ఉంటుందండి. ఈలోపు ఆయిల్స్ కూడా మనం ఒకసారి వెయిట్ చూసుకుందాము. ఇలా ఒక ప్లాస్టిక్ మగ్గు తీసుకోండి. నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ తలకు రాసుకునే ఆయిల్స్ ఉంటాయి కదా బయట అమ్మేవి, అవి తీసుకోకూడదండి. నేను ఇందులోని లెవెండర్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్లవర్స్ అవి వేసాను. డ్రై ఫ్లవర్స్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. మీరు ఇలా ఆయిల్ 711 గ్రాములు అనమాట కోకోనట్ ఆయిల్. మీరు మిల్లులో పట్టించిన కొబ్బరి నూనెను కూడా ఇక్కడ వాడుకోవచ్చండి. కాకపోతే తలకు రాసుకునే కొబ్బరి నూనెలు బయట అమ్ముతారు కదా, అవి వాడకూడదు ఇందులోని. ఇప్పుడు ఇది చూసారా, కరిగిపోయింది కదా. ఈ కరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఉడకపెట్టాలండి. ఎందుకంటే ఇందులో అలోవెరా ఉంటుంది కదా, అది పల్పు ఉంటుంది. నేను సోడియం లాక్టేట్ని ఇందులో కలుపుతున్నాను. సోడియం లాక్టేట్ లేని వాళ్ళు 1 స్పూను సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఉడకపెట్టాలండి. అందులో ఉన్న పల్పు లాంటిది వచ్చేస్తుంది అనమాట ఏదన్నా ఉంటే. ఇప్పుడు ఇలా పెట్టి చాలా జాగ్రత్తగా ఉడకపెట్టండి. చేతికి గ్లౌజులు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక స్టిక్ పెట్టుకొని దాని మీద నుంచి ఇలా ఈ జ్యూస్ వేయాలన్నమాట. వేసిన తర్వాత దాని పల్పుని మొత్తం నొక్కి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సోప్ మేకింగ్కి ఎప్పుడు కూడా ప్లాస్టిక్, స్టీలు, వుడ్ మాత్రమే ఉపయోగించాలండి. ఇంకే లోహం ఉపయోగించకూడదు. ఇది బాగా కలపాలి. దీంతో సరిగ్గా స్టిక్తో మీరు కలుపుకోండి, లేదంటే స్టిక్ బ్లెండర్తో కూడా కలపచ్చు. నేను ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ వేసాను. మీకు నచ్చిన ఏ ఎసెన్షియల్ ఆయిల్ అన్నీ ఇందులో ఉపయోగించుకోవచ్చు. నేను లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించానండి ఇందులోకి. ఇలా చేతితో కలపడం వల్ల చాలా టైం పడుతుంది. అదే స్టిక్ బ్లెండర్తో అయితే తొందరగా అయిపోతుంది అనమాట, తొందరగా చిక్కబడుతుంది. ఇది ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని సోప్ మౌల్డ్లోకి వేసేసుకోవాలి. సోప్ మౌల్డ్లోకి వేసిన 24 గంటల తర్వాత మాత్రమే సోప్ మౌల్డ్ నుంచి తీయాలండి బయటికి. ఒక్కొక్కసారి 2 రోజులు కూడా పడుతుంది. సోప్ అన్నది బాగా గట్టి పడిన తర్వాత మాత్రమేనండి సోప్ మౌల్డ్లోంచి బయటికి తీయాలి. లేకపోతే అక్కడున్న షేపు కరెక్ట్గా రాదనమాట. ఇది సోప్లోంచి తీసిన తర్వాత 2 నెలలు ఆరాలండి. అప్పుడే ఇది సోప్ ఉపయోగించుకోవడానికి మనకి పనికొస్తుంది. 2 నెలల వరకు ఈ సోప్ని ఉపయోగించకూడదు. 2 నెలల తర్వాత ఉపయోగించాలండి. ఈ సోప్ని మొత్తం ఇలా మౌల్డ్లో వేసేసిన తర్వాత అండి ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ఆ సోప్ అంతా అందులోకి సర్దుకుంటుంది అన్నమాట.
బాగా సర్దుకుని మౌల్డ్ కరెక్ట్గా వస్తుంది, షేప్ కూడా అందంగా ఉంటుంది. నాకు 24 గంటలకి గట్టిపడిపోయిందండి. ఒక్కొక్కసారి వాతావరణాన్ని బట్టి కూడా 2 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇలాగ మౌల్డ్స్లోంచి మొత్తం సోప్స్ని అన్నీ తీసుకున్నాం కదా, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అన్నీ కూడా. ఇప్పుడు వీటిని కరెక్ట్గా 45 రోజుల నుండి 2 నెలల వరకు ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత మాత్రమే సోపుని ఉపయోగించాలి. ఈ 2 నెలలు మాత్రం సోప్ను ఉపయోగించకూడదండి. 45 రోజుల తర్వాత మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు, కానీ ఒక 2 నెలలు ఆరితే మంచిదన్నమాట. ఇప్పుడు దీన్ని అన్ని మౌల్డ్లోంచి తీసాం కదా, చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇది సింగిల్ కెమికల్ సోప్స్ కదండి, మన స్కిన్కి ఎలాంటి హాని చేయవు, చాలా మంచివి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి వీటిని ఉపయోగించుకోండి. కెమికల్ సోప్స్ని వాడడం మానేసేయండి. ఈ క్యూట్ సోప్ మౌల్డ్స్ కానీ మీకు కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. కావలసిన వాళ్ళు అక్కడ నుండి ఆర్డర్ చేసుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.